నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. ఆగస్టు 9 నుండి ఆగస్టు 15, 2026 వరకు వార ఫలాల మహా విశ్లేషణకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఖగోళంలో గ్రహాల కలయిక అత్యంత ప్రభావవంతంగా ఉంది. మిథునంలో కుజుడు, కర్కాటకంలో అస్తంగత గురువు, రవి, బుధుడు, రవి సింహంలో కేతువు, కన్యలో నీచ శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని సంచరిస్తున్నారు. వీరికి తోడు ఈ వారంలో చంద్రుడు మిథున రాశి నుండి కన్యా రాశి వరకు ఆయా రాశులకు సంబంధించిన భావాలలో చెప్తూ తెలుసుకుందాము. వేగంగా ప్రయాణిస్తున్నాడు ఈ వారంలో చంద్రుడు కూడా. ఇక దీనివల్ల మీ ఆర్థికం, ఆరోగ్యం, వ్యాపారం, విద్య, విదేశీ ప్రయాణాలు, కోర్టు కేసులు, వివాదాలు, తల్లిదండ్రుల ఆరోగ్యం, కెరీరు, ప్రమోషన్స్, బదిలీలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశి వారు వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వాటికి చేయాల్సిన సులభమైన పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ముందుగా దీంట్లో ఈ సెకండ్ పార్ట్లో సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి 4 రాశుల గురించి ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో. అయితే 11వ భావంలో కుజుడు వల్ల ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి ఈ వారంలో. కానీ 12వ భావంలో రవి, బుధు, అస్తంగత గురువు వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా ఇన్ఫ్లో ఎంత ఉంటుందో అవుట్ఫ్లో కూడా అంతేగా పెరుగుతాయి. ఇక వ్యాపారంలో కొత్త డీలింగ్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. లాభాలకి, ఖర్చులకి కూడా సరిపోతాయి అని చెప్పచ్చు. వచ్చే ఆదాయం నష్టాలైతే లేదు, కానీ ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అన్ని విషయాలకి కూడా అలా అడ్జస్ట్ అవుతాయి మనీ అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కంటి సమస్యలు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉన్నవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో సింహరాశి వారు. ఇక సింహరాశి విద్యార్థులకి ఒత్తిడి పెరుగుతున్నా కానీ ఫలితాలు బాగుంటాయి. ఈ వారంలో ఒత్తిడి ఉంటుంది, వారికి ఎక్కువగా ఒత్తిడి పడతారు, గురి అవుతారు, అయినా ఫలితాలు సాధిస్తారు. కెరీర్లో మార్పులు లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కోసం ఎదురు చూసేవారు ఈ వారంలో వారు ప్రయత్నం చేసుకుంటే సఫలమవుతాయి. వారు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. విదేశీ వీసాల పనుల కోసం ధనం ఎక్కువగా విదేశీ పనుల కోసం ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది అనేది జరుగుతుంది. ఇక మీ రాశిలోనే కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో లేదా బిజినెస్ పార్ట్నర్స్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆచితూచి మాట్లాడాలి. కోర్టు కేసుల్లో అయితే కనుక ఈ వారంలో ఖర్చులు పెరుగుతాయి ఎక్కువగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక తండ్రి గారి ఆరోగ్యంపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో. ఈ సింహరాశి వారి తండ్రి గారి ఆరోగ్యంలో వారిపై కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వారం మధ్యలో అత్యంత జాగ్రత్త ఉండాలి. కింద పడటం లేదా కాలు జారటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అధికారం, కింద పడటం, కాలు జారటం లేదా ప్రమాదాలు జరగవచ్చు అనేది. కాబట్టి ఆదివారం సూర్యాష్టకం పఠించండి. మంచి ఆరోగ్యానికి అనుకూలంగా లేని ఫలితాలకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రాశ్యాధిపతి రవిని బలోపేతం చేసుకోవటానికి సూర్యాష్టకం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించటం, సూర్యునికి ఆదిత్య హృదయం చదవటం, ఇలాంటి సూర్యునికి సంబంధించిన ఏవైనా సరే చెయ్యండి. భక్తితో ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. అయితే 11వ భావ రవి, గురు, అస్తంగత గురువు వల్ల అద్భుతమైన ఆర్థిక యోగాలు ఉంటాయి ఈ కన్యా రాశి వారికి.
వ్యాపారంలో విపరీతమైన లాభాలొస్తాయి ఈ వారంలో. కొత్త డీల్స్ కూడా, అగ్రీమెంట్స్ కూడా కుదుర్చుకుంటారు. లాంగ్ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి ఈ వారంలో వీరికి. ఈ వ ఇంతవరకు కూడా మంచి ప్రయోజనాలే ఉన్నాయి కన్యా రాశి వారికి. ఆరోగ్యం అయితే సాధారణంగా బానే ఉంటుంది. అయితే నీచ శుక్రుడి వల్ల హార్మోన్‌ను ఇన్సో ఇంబాలెన్స్ లేదా అలసట కొద్దిపాటి ఉండొచ్చు. ఈ కన్యా రాశి వారికి వీక్ కాన్స్టిట్యూషనే ఎక్కువగా ఉంటారు. కన్యా రాశి వారు కొద్దిపాటి వీక్‌గా ఉంటారు. వారికి ఈ విషయంలో హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, అలసట గానీ ఎక్కువగా ఫీల్ అవుతారు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకైతే గనక మంచి రిజల్ట్స్ పొందుతారు. శుభవార్తలు ఉంటాయి వారికి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో అనుకున్న బదిలీలకి లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, బలమైన సూచనలున్నాయి, అవకాశాలున్నాయి. ఈ కన్యా రాశి వారికి. ఉద్యోగస్తులకి బావుంది. విద్యార్థులకి బావుంది ఈ వారంలో. ఇక దాంపత్య జీవితంలో అసంతృప్తి, వివాదాలు రావచ్చు. 7లో వక్రించిన శని దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది. కోర్టు వ్యవహారాలైతే సానుకూల పడతాయి బానే. వాటికేమి ఇబ్బంది లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బావుంటుంది. అది కూడా సమసిపోతుంది. ఇక 7వ భావం మీనలో వక్రించిన శని ప్రభావం వల్ల వారాంతంలో వాహన ప్రమాద సూచనలున్నాయి. వేగాన్ని నియంత్రించండి. మహాలక్ష్మి అష్టకం చదవండి. ఇది సమగ్ర సమాచారం, కావాల్సిన సమాచారం. అనుకూలతలు, ప్రతికూలతలు చెప్పాను. కాబట్టి కన్యా రాశి వారికి 300 బానే ఉంది అని చెప్పొచ్చు. ఇక కొద్ది ప్రతికూలతలకి ఈ పరిహారం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకం చదవండి. అన్ని విధాలా బావుంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. 9, 10, 11, 12 రాశుల మీదుగా. అంటే చంద్రబలం 300 బానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఈ తులారాశి వారికి. అయితే 12వ భావంలో నీచ శుక్రుడి వల్ల, రాశ్యాధిపతి శుక్రుడు వల్ల విలాసాలకు, హాస్పిటల్ ఖర్చులకు ఎక్కువగా ధనం ఖర్చవుతుంది ఈ వారంలో వీరికి. ఇది పాయింట్ టు బి నోటెడ్. ఇది ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే పాయింట్. గుర్తుపెట్టుకోండి ఇది. మీకు అనవసర ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎలాగో ఈ ఖర్చులు తప్పించుకోలేరు కాబట్టి అనేది. వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలు ఉంటే ఏమన్నా ఇదివరకువి అవి ఈ వారంలో సద్దుమణుగుతాయి. కొంచెం సఖ్యతకి వస్తారు అనేది ఉంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని గుప్త రోగాలు గానీ, కిడ్నీ సమస్యలు, అలర్జీలు వచ్చే ప్రమాదం వీటన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో. ఇంకా నీరు ఎక్కువగా తాగటం మంచిది. వాటర్ ఎక్కువగా తాగండి. ఈ ప్రభావాలు ఉన్న వారందరికీ కూడా ఈ తులారాశి వారు. ఇక ఉన్నత విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. 10వ భావంలో రవి, గురువుల కెరీర్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. రవి, గురువు వల్ల పెండింగ్ పనులు పూర్తవుతాయి అనేది కూడా సూచిస్తుంది. బదిలీలు సూచనలున్నాయి ఉద్యోగస్తులకి. విదేశీ వీసా అప్రూవల్‌కి ఇది సరైన సమయం. అప్లై చేసుకున్న వారు ఆల్రెడీ అప్లై చేసిన వారికి కూడా ఈ వారంలో అది అప్రూవ్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక అంటే పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు రావచ్చు. అది సరే, దానికి అనుకూలత లేదు. కోర్టు కేసుల్లో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ పూర్వీకుల విషయాల్లో వివాదాలు రావచ్చు. తల్లిదండ్రులు మెడికల్ ఖర్చులు ఈ వారంలో మీకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా పైన చెప్పినట్లు ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉండటానికి అనవసర ఖర్చులు సూచించి మానేసి, ఇలాంటి అవసర ఖర్చులు, ఇవి తప్పించుకోలేని ఖర్చులకి బడ్జెట్ ప్లానింగ్ చేసుకోండి మంచిగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక 6వ భావంలో వక్రించిన శని వల్ల ప్రయాణాలలో చిన్నపాటి గాయాలు కలిగే ప్రమాదం ఉంది. దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. ఈ తులారాశి వారు ఈ వారం అంతటికి కూడా ప్రతికూలతలకి అనేది వీరికి ఈ వారంలో మిశ్రమంగా ఉంది. తులారాశి వారికి సూచించిన మేరకి ప్రతికూలతలకి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. దైవ భక్తితో వీటిని ప్రతికూలతలను దాటుతారు అనేది సూచించడం జరుగుతోంది. ఇక తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఈ వారంలో 8, 9, 10, 11 రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంది. అయితే ఈ వారంలో ఆర్థికంగా ఈ వారం ఊహించని నష్టాలు లేదా ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. వ్య అష్టమ స్థానంలో చంద్ర సంచారం ప్రారంభ దినాలకి వారంలో వ్యాపారంలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకోకండి ఈ వారంలో. స్నేహితుల వల్ల లేదా పార్ట్నర్ వల్ల మోసపోయే అవకాశం ఉంది ఎక్కువగా ఈ వారంలో. ఇలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయి ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి. ఇక 8వ భావ కుజుడి వల్ల కూడా ఆకస్మిక శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ కానీ, రక్తం కారడం కానీ, పైల్స్ సమస్యలు లేదా కడుపు నొప్పి తీవ్రంగా వేధించవచ్చు. 8వ భావంలో కుజుడు ఉన్నాడు. ఈ తన రాశ్యాధిపతి కుజుడు 8లో పడ్డాడు కాబట్టి కుజుడు రక్తానికి కారకుడు, శస్త్రచికిత్సలకి కారకుడు, కడుపు నొప్పికి తీవ్రంగా వేధించవచ్చు. 8వ భావం అంటే కడుపుకి సంబంధించింది. అలా కూడా వస్తుంది కింద భాగాలకి అనేది. విద్యార్థులకి అదృష్టం కలిసి వస్తుంది ఈ వారంలో అని చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం కొద్దిపాటి ఆటంకాలు ఎదురు కావచ్చు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈ వారంలో మంచిది. ప్రయాణాలు అనుకూలంగా లేదు, కొద్దిపాటి ఇబ్బందులు కానీ అవరోధాలు కానీ ఎదురవుతాయి, జాగ్రత్త. ఇక పార్ట్నర్స్తో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పెద్ద పెద్ద విభేదాలు రావచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో పార్ట్నర్తో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ కోర్టు కేసుల్లో చికాకులు, డౌట్ ఏంటి కోర్టు కేసుల్లో చికాకులు ఎదురవుతాయి ఎక్కువగా. హీరింగ్కి డేట్స్ మారుతాయి ఎక్కువగా. తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, అయితే బాగానే ఉంటుంది. పై విషయాలకు మాత్రం కోర్టు విషయాలకి చాలా చిరాకులు లభిస్తాయి, చిరాకులకు ఎదురవుతారు అనేది సూచిస్తుంది. ఇక ఈ వారం అత్యంత ప్రమాద సూచనలు ఉన్న రాశి ముఖ్యంగా ఇప్పటివరకు చెప్పుకున్న వాటిల్లో ముఖ్యంగా ప్రథమంగా ఉన్నది వృశ్చిక రాశి. వారం ప్రారంభంలో గాయాలు జరిగే ప్రమాదం ఉంది. కుజుడు అష్టమంలో సంచరిస్తున్నాడు, రాశ్యాధిపతి. మళ్ళీ లాంగ్ డ్రైవ్స్ అస్సలు చేయకండి. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఈ ప్రతికూలతలు, ప్రమాదాల నుండి మీరు తప్పించుకోవటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఇలా చూసారుగా ఆగస్టు 9 నుండి 15 వరకు మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, వ్యాపారం, మిగిలిన అన్ని ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రహాల స్థితి అనుకూలంగా లేని రాశులు అసలు భయపడకండి. చెప్పిన పరిహారాలను నమ్మకంతో, భక్తితో ఆచరించి శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు.